నా పేరు శంకర్ గౌడ్ సార్. నాది లింగసంపల్లి గ్రామం. మా నాయన పేరు సైల్ గౌడ్. నేను ఇట్లా మా అన్న భూమి అమ్ముకున్నాడు. నేను ఇంత భూమి అమ్ముకొని పోయినా. అమ్ముకొని పోతే ఎంఆర్ఓ సర్కిల్ పోతే గీదావరి సర్కిల్ పోతాడు. గీదావరి సర్కిల్ పోతే ఎంఆర్ఓ సర్కిల్ పోతాడు. ఓనాడు కెమెరా తీసి లేదు ఆయన లేదు. పోలీసులు అన్నీ డయల్ చేసి 10 సార్లు డయల్ చేసి ఒక్కసారి వచ్చి పోలీసు సార్కి చిన్న వచ్చి మాట్లాడుకుంటున్నాడు. మళ్ళీ మేము పడితే ఎమ్మెల్యే రికమెండ్ చేసింది, ఎమ్మెల్యే చెప్పాము అని అంటే మేము మళ్ళీ ఆపరేషన్ వచ్చాము. నాయకులు వచ్చి మా గోవర్ధన్ సార్ చాలా గోవర్ధన్ సార్ మళ్ళీ నెంబర్ పోయి మేము మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర తిరిగితే మమ్మల్ని ఏం చేసిందంటే నాకు ఎంఆర్ఓ సార్ ఎవరు ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేయమను నేను చెప్తా చేస్తాను అప్పటిదాకా నేను ఇవ్వక చెప్పకు అని మాట్లాడింది. ఎవరు ఎంఆర్ఓ గిద్దవారు కాగితాలు ఇచ్చి బయట ఎవరు గిన్నెపల్లి ఎంఆర్ఓ గిద్దవారు కాగితాలు బయట పడుతుంది ఎవరికి చెప్పకు అని డాక్యుమెంట్ ఉండే కొనుగోలు కాగితం ఇక్కడ చేయకుండా మమ్మల్ని కాయాలు వేసి ఎంఆర్ఓ గిద్దాలు వాడుకుంది. ఎక్కడ తిరిగి మామ ఆపురాని వీళ్ళు నా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పటికి ఫోన్లో మా అన్న బిడ్డ పెద్ద బిడ్డ మామ కోట్ల పోసింది నా పైన కావాలి చేసేసారు. కొట్లాడుకున్నదా పంచాయతీ మా వాళ్ళ బామ్మ అన్న బామ్మడి ఆయన బామ్మడి కావాలని నా పైన కేసేసాను. నాకు కేసు రాస్తుంది వాళ్ళ ప్రాణా అని ఉందండి. నేను ఒక్క నాకు బామ్మడి లేదు, ఆయన బామ్మడి సంవత్సరాలు నాకు 307 326 కేసు 2 ఉండే సెక్షన్లు అయినా నాకు కేసు తిరుగుతున్నా. మందు ఎందుకు అయినా చెప్పు. నేను మందు నాకు న్యాయం జరగాలని నేను ఏడికి సాధనకి ఏడికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి ఆడ లేడా సార్ లేదని తప్పుడు నాకు ఆవేదన బాధితులకు ఈసారి ఎందుకు చెప్పి ఇట్లా నాకు ఎందుకు కనిసలేదు వీళ్ళే కలిగిరారు నాకు పోలీసులు దగ్గర వీళ్ళకి ఈసారి అవుతుందని చెప్పాను అని నేను వచ్చిన సొసైటీ ఆడి వాళ్ళే బస్ మొత్తం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని బట్టి చాలా ట్యాక్సీ పెట్టి మమ్మల్ని వాళ్ళు అడిగేది పోయినా సార్ క్యాబ్ కడుపునా అడిగి పోయినా అడుగుని వాళ్ళు లేరు, నాకు న్యాయం లేదు, చచ్చిపోతే ఆయన కూడా మాజీ సర్పంచ్ మా అన్న బాలగౌడ్ సాక్ష్యాలు వాళ్ళు మమ్మల్ని కాదని మా మామ చేసిపోయి 5 గుంటల భూమి మా బావ చేసుకోతే మా నడికి మాకు అమ్ముకున్నాం 4 గుంటలు అమ్ముకున్నాం. మేము అడగలేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళ భూమి ఇష్టం వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకోవాలని మేము వాళ్ళు అమ్ముకున్నారు. మేము భూమి పంచుకోలేదు. ఆయన రాళ్ళు ఇట్లా వాపించుకున్నాం. మేము అట్లా కూడా అడగలేదు, నువ్వు ఎందుకు రాళ్ళు మేము మనం భూమి పంచుకోలేదు కదా రాళ్ళు ఎట్లా వాటినని కూడా మేము అడగలేదు. ఇప్పుడు మేము ఏమంటే నేను ఏమన్నా మరి నీకు ఎట్లా అమ్ముకున్నావు బాగా అంటే నా రాళ్ళు పట్టుకున్నావు నువ్వేమని సుతమని అంటుండ్రు. ఇప్పుడు నువ్వు రాకొడక ఏడుకోసవరా నేను అంటుంది వాళ్ళ తమ్ముని బిగు చాలా ఉంది. భయపడి మందు ఏడదైనా క్యాంప్ లోపల బయటదైనా ఎవరు లేకున్నారా? ఎమ్మెల్సీ సార్ ఎమ్మెల్యే సార్ లేడు, ఎమ్మెల్సీ సార్ వచ్చిపోయింది అయితే వీడికి సార్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.